పార్లమెంట్ వ్యతిరేక తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ముట్టడించడానికి కాంగ్రెస్ జనతా పార్టీ దాదాపుగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే చూస్తోంది. మరోవైపు బ్యారికేడ్లని తోసుకొని పార్లమెంట్ లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఆందోళనకారులు టియర్ గ్యాస్ ప్రయోగం, అలాగే ఆందోళనకారులపై లాఠీ చార్జ్, విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు. అక్కడికి వచ్చిన యువత మొత్తాన్ని పోలీసులు లాఠీ చార్జ్ చేయడం పట్ల ఒక గందరగోళ పరిస్థితి అయింది. సేమ్ అక్కడ కూడా వెంటనే వీళ్ళు కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆందోళనకారులు టియర్ గ్యాస్ ప్రయోగం జరుగుతున్న నేపథ్యంలో నిరసనకారులు లాఠీ చార్జ్, రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగం చేయాల్సిన పరిస్థితి జరుగుతోంది. లాఠీ చార్జ్ చేసిన వెనక్కి తగ్గకుండా ముందుకు కాంగ్రెస్ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకి వెళ్తున్న పరిస్థితిని మనం స్పష్టంగా విజువల్స్ లో చూస్తున్నాం. ఢిల్లీ సెంటర్ మంత్రి దగ్గర నుంచి పార్లమెంట్, కొత్త పార్లమెంట్ వరకు కూడా ఒక యుద్ధ వాతావరణమే జరుగుతోంది అనేది చెప్పాలి. ఇటీవల కాలంలో ఎప్పుడు జరగనంతవంటి ఉద్రిక్త పరిస్థితులు ఈరోజు ఇక్కడ చేరుకునే పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. చాలా పెద్ద స్థాయిలో ఈ వాతావరణం అయితే కొనసాగుతోంది. లాఠీ చార్జ్ వైపు పోలీసులు చేస్తున్నారు, మరోవైపు టియర్ గ్యాస్ ప్రయోగం చేస్తున్నారు, మరోవైపు బ్యారికేడ్లు అడ్డం పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ తగ్గకుండా బీజేపీ కార్యకర్తలు అయితే ముందుకి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఆందోళన తీవ్రతరం అయిపోయిన నేపథ్యంలో పార్లమెంట్ కూడా మూసివేశారు. పార్లమెంట్ లో సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తిగా న్యూస్ పేపర్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేయాలనేది బీజేపీ ప్రధాన డిమాండ్. మరోవైపు అమిత్ షాతోనూ ధర్మేంద్రతోనూ ప్రధాని భేటీ అయ్యారు. సిజేపీ ఆందోళనతో అమిత్ షా ధర్మేంద్రకి ప్రధాన కారణం అదే, అంటే రాజీనామా చేస్తారా? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రికి రాజీనామా చేస్తారా? ఏదైతే బీజేపీ పట్టుబడుతుందో ఆ దిశగానే వ్యవహారం నడుస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు అమిత్ షాతో ఇప్పుడు భేటీ అయ్యారు. భేటీ జరుగుతోంది కాబట్టి భేటీలో ఎంతవరకు ధర్మేంద్ర ప్రధాన్ ముందుకు పోగలరు అనేది లేదు. దాని నిర్ణయం ఎలా ఉండబోతుంది, లేదు ప్రభుత్వమే సీరియస్ గా ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుందా మనం చూడొచ్చు. ఆ రిజల్ట్స్ లో పోలీసులకి తర్వాత లాఠీ చార్జ్, తర్వాత టియర్ గ్యాస్, ఎక్కడ తర్వాత వాటర్ క్యాన్స్ వాళ్ళ మీద ఇది ప్రతి ఒక్కరు కూడా అక్కడ బీజేపీ కార్యకర్తలందరూ కూడా భారతదేశ జెండాలను చేత పట్టుకొని ఢిల్లీ పార్లమెంట్ ఎదురుగా పెద్ద ఎత్తున నిరసనకు బయలుదేరిన పరిస్థితి ఎక్కడెక్కడ చూస్తున్నాం. బీజేపీ చేస్తున్న మార్చ్ ఏదైతే ఉందో ఢిల్లీ వ్యాప్తంగా మెట్రో ట్రైన్స్ ను కూడా పూర్తిగా కూడా బంద్ చేసిన పరిస్థితి. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ కు దాదాపుగా 1.5 కిలోమీటర్లు ఉంటుంది. అటువంటి టైంలో 1.5 కిలోమీటర్ల దూరం మొత్తం కూడా కార్యకర్తలు, పోలీసులే జరుగుతోంది. ఏ సమయంలో ఏం జరగబోతుందో అనే ఢిల్లీ వాసులు అయితే పెద్ద ఎత్తున టెన్షన్ పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. కానీ ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించాలి, అది కాంగ్రెస్ జనతా పార్టీ ప్రధాన డిమాండ్. అది జరుగుతుందా, అది అయ్యే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఈ రోజు పార్లమెంట్ ప్రారంభం కావాలి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ తలుపులు కూడా మూసేసిన పరిస్థితి అయితే మనకి చూస్తున్నాం. ఈ పార్లమెంట్ కి సంబంధించిన సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే బీజేపీ పెద్ద ఎత్తున జంతర్ మంతర్ నుంచి భారీగా తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. 10,000 మందికి పైగా నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద గుమికూడినట్లు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పార్లమెంట్ వైపుకి కదిలిన ర్యాలీని పోలీసులు బారికేట్లతో అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎక్కడ వాళ్ళేమి తలబిగే ప్రశాంత పరిస్థితి కనపడలేదు. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త కొనసాగుతుంది. బ్యారికేట్లు దాటి చేసే ప్రయత్నం నిరసనకారులు చేస్తున్నారు. టియర్ గ్యాస్, లాఠీ చార్జ్ ఇవన్నీ కూడా వాళ్ళని పోలీసులు జారిగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ పరిసరాల్లో RAF, తర్వాత వాటర్ క్యాన్లు, రైల్ ట్రైన్స్ వాహనాలు వీటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఢిల్లీలో మొత్తం మీద 163వ సెక్షన్ అమలు చేస్తుంది. అనుమతి లేని ర్యాలీపై కఠిన చర్యలకు హెచ్చరిక చేసినప్పటికీ టీజేపీకి మాత్రం
ఎలాంటి అనుమతి లేదు అనేది ఢిల్లీ పోలీసులు ఒకవైపు చెప్పినా దాదాపుగా 10,000 మంది బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారంటే ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కావాలి, కానీ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఒకే నినాదం ధర్మ మంత్రిని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ని చేయాలి అనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం. కానీ ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో ఢిల్లీ నుంచి జరుగుతున్న ఆందోళనలు లేదు, మనం చూస్తున్న పరిస్థితులు ఆ ఉదయం నుంచి స్టార్ట్ అయిన నిరసన దాదాపుగా 3-4 గంటల పాటు ఈ నిరసన కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు వైపు లాఠీ చార్జ్ చేసిన, టీఆర్ గ్యాస్ చేసిన, తర్వాత బీజేపీ ప్రతినిధితో ఒకవైపు మంత్రి జేపీ నడ్డా సిద్ధమైనట్టు కూడా, అంటే వాళ్ళతో చర్చలు జరిపి కొంత ఇదేన్ని సామరస్యంగా ఖాళీ చేద్దామనే చర్చలు జరపడానికి కూడా సిద్ధమైనటువంటి సమాచారం. మరోవైపు అమిత్ షా ధర్మాన్న ప్రధానితో పిలిచి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అమిత్ షా తర్వాత ఇతర సీనియర్ మంత్రులు ఏం జరుగుతుంది అనే మీద ఎప్పటికప్పుడు ప్రధానమంత్రికి అప్డేట్స్ ఇస్తున్న పరిస్థితి మనం ఉదయం గురించి అనుకున్నాం. బేసిక్ ఇదే వ్యవహారంలో కానీ ఉదయం నుంచి కొనసాగితే ఎక్కడో దగ్గర ఇది రప్చర్ గా మారే పరిస్థితి కనపడుతుంది అని. కానీ ఇప్పుడు బీజేపీ ప్రధాన డిమాండ్ గా ఏదైతే